హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ బ్రాగ్ ఈక్వేషన్ అంటే WH బ్రాగ్ హ్యాస్ ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ టు ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ d, వేవ్ లెంత్ లాంబ్డా ఆఫ్ ఎక్స్ రేస్, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ థీటా ఆఫ్ ఎక్స్ రేస్. సో WH బ్రాగ్స్ అనే వాళ్ళు ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. సో ఇది రిలేషన్ ఏంటంటే ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ dకి, వేవ్ లెంత్ లాంబ్డాకి ఆఫ్ ఎక్స్ రేస్కి, యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ని థీటాతో డినోట్ చేశారు. సో ఈ డిస్టెన్స్కి లాంబ్డాకి అండ్ ఈ డైఫ్రాక్షన్కి రిలేషన్ చెప్పడమే డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్లేన్ అంటే ఇంటర్ప్లానర్. సో ఇది సెకండ్ ఇంటర్ప్లానర్ అండ్ ఈ థర్డ్ ఇంటర్ప్లానర్. ఓకే, సో 3 ఇంటర్ప్లానర్స్ తీసుకున్నాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఒక ఇంటర్ప్లానర్ డిస్టెన్స్కి ఇంకో ఇంటర్ప్లానర్కి మధ్య డిస్టెన్స్ని డీతో డినోట్ చేసాం. దీన్ని ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఇంటర్ప్లానర్ డిస్టెన్స్. సో ఫస్ట్ వచ్చేసి మన లైట్ ఉంది కదా, లైట్ అనే రే అనేది వచ్చి ఈ పాయింట్ దగ్గర అవుతుంది, ఇంటర్ప్లానర్ దగ్గర ఎగ్జిబిట్ అవుతుంది. సో ఎగ్జిబిట్ అయిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా బ్యాక్కి. సో రిఫ్లెక్ట్ అయింది బ్యాక్కి. సో దీన్ని ఫస్ట్ రే కింద తీసుకున్నాం. సో ఫస్ట్ రే తీసుకున్న తర్వాత సో సెకండ్ రే వచ్చేసి, సో ఫస్ట్ లైట్ రేని ఏ అని డినోట్ చేసాం. సో సెకండ్ లైట్ రే వచ్చేసి బి. సో బి ఇది ఇంటర్సెక్ట్ అవ్వేలా డ్రా చేయండి. సారీ, ఇక్కడ నేను లైన్ సరిగ్గా గీయలేదు. సో బట్ నేను ఇంటర్సెక్ట్ చేశాను. సో ఇంటర్సెక్ట్ అయ్యేలా గీసాను. సో సెకండ్ రే వచ్చేసి బి. సో ఇక్కడ ఏమైందంటే సేమ్ ఈ లైట్ రే కూడా బ్యాక్కి రిఫ్లెక్ట్ అయ్యిందనమాట. సో బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిన తర్వాత సో దీన్ని రిఫ్లెక్ట్ అయిన ఫస్ట్ లైట్ రేని ఈని, రిఫ్లెక్ట్ అయిన సెకండ్ లైట్ రేని ఎఫ్ని కింద తీసుకున్నాం. సో ఫస్ట్ ఈ యొక్క డిస్టెన్స్ చూస్తే, ఈ ఇంటర్ప్లానర్ డిస్టెన్స్కి లైట్ రేకి డిస్టెన్స్ చూస్తే థీటా అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. సో సేమ్ ఇట్ సైడ్ కూడా కోప్లానర్కి అండ్ ద లైట్ రే రిఫ్లెక్టెడ్ బ్యాక్కి డిస్టెన్స్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అయిన తర్వాత మనం ఫర్ ఆర్ కన్వీనియన్స్ అంటే మనకి ట్రయాంగిల్స్ ఫామ్ చేయడానికి సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన ఫస్ట్ లైట్ రే నుంచి ఒక లైన్ అండ్ ఇంటర్సెక్ట్ అయిన రిఫ్లెక్ట్ అయిన ఫస్ట్ లైట్ రే నుంచి ఇంకో లైన్ గీస్తే మనకి ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇది థీటా అండ్ దిట్ ఈస్ థీటా తీసుకున్న తర్వాత సో ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మనం డిఎన్ పాయింట్ డినోట్ చేసాం అండ్ సేమ్ ఇక్కడ సిఎన్ డినోట్ చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ హోల్ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైట్ రే అనేది ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ అనే ఇంటర్ సర్ఫేస్ మీద పడింది. సో పడిన తర్వాత దాన్ని ఏ కింద తీసుకున్నాం, అది మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిన దాన్ని ఈ కింద డినోట్ చేసాం. సో సేమ్ సెకండ్ రే వచ్చింది. సో సెకండ్ రే వచ్చి అండ్ సెకండ్ ఇంటర్ప్లానర్ దగ్గర పడింది. సో పడిన తర్వాత సేమ్ అది రిఫ్లెక్ట్ అయిన దాన్ని ఎఫ్ కింద తీసుకున్నాం. సో ఈ ప్లానార్ సర్ఫేస్కి లైట్ రేకి ఉన్న డిస్టెన్స్కి మనం థీటా కింద తీసుకున్నాం అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఓకే, ఫర్ ఆర్ కన్వీనియన్స్ మనం ఇంటర్ప్లానర్ సర్ఫేస్ ఆఫ్ ఏ నుంచి అండ్ సెకండ్ రేకి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నాం. సో సేమ్ నెక్స్ట్ కూడా అంతే, ఏ నుంచి సికి ఇంకో ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిబి అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద అబోవ్ డయాగ్రామ్ ది సెకండ్ రే ట్రావెల్స్ మోర్ ఫాస్టర్ దాన్ ఫస్ట్ ఎక్స్ రే. సెకండ్ రే అనేది ఫస్ట్ రే అనేది మనకి జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎండ్ అయిపోయింది. బట్ సెకండ్ రే అనేది డిస్టెన్స్ మెజర్ చేస్తే ఫస్ట్ రే కన్నా సెకండ్ రే అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. సో దాన్ని ఎలా ఈక్వల్ చేసామంటే సిబి ప్లస్ బీడి, సో దానికి ఈక్వల్ చేసాం. ఫ్రమ్ ద అబోవ్ డయాగ్రామ్ నుంచి సెకండ్ ఎక్స్రే అనేది చాలా డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది ఫస్ట్ ఎక్స్రే కన్నా. సో దాన్ని ఎలా ఈక్వల్ చేసామంటే సిబి ప్లస్ బీడి కింద ఈక్వల్ చేసాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ పాత్ డిఫరెన్స్
is equal to an integral multiple of wavelength of x rays, then waves of two rays exist in same place. సో ఫస్ట్ చూస్తే మనకి ఇదే కదా పాత్ డిఫరెన్సెస్ సిబి ప్లస్ బీడి. సిబి ప్లస్ బీడి ఇస్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్. ఇంటిగ్రల్ అంటే కంటిన్యూస్ 1 2 3 4 ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చే వాల్యూ కరెక్ట్ అయితే సో దాన్ని ఇంటిగ్రల్ కింద మార్చుకుని వెళ్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్ దెన్ వేవ్స్ ఆఫ్ టూ రేస్ ఎగ్జిస్ట్ ఇన్ సేమ్ ఫేజ్. సో వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్ అని అన్నారు. సో ఇంటిగ్రల్ అంటే ఎన్, ఇంటిగ్రల్ ఎన్ మల్టిపుల్ చేస్తున్నాం దేనికి వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్ గనక ఈక్వల్ అయితే అప్పుడు టూ రేస్ అనేది సేమ్ ఫేజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఇక్కడే ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఇప్పుడు వచ్చేసి క్యాల్కులేట్ చేస్తే హియర్ ఎన్ అంటే ఇంటిగ్రల్ కాబట్టి ఎన్ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు అండ్ సో ఆన్ ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, అందుకే దాన్ని ఇంటిగ్రల్ అని అన్నాం. సో ఇప్పుడు ట్రయాంగిల్ నుంచి ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి థీటా అనేది ఫామ్ అయింది, సో యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో సైన్ తీసుకుందాం. సో సైన్ థీటా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా. సో ఏకి ఆపోజిట్ సైడ్ ఏది బీసీ ఆర్ సిబి, ఓకే, బై ఎడ్జసెంట్ సైడ్ ఏది ఏబికి, సారీ ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఏది ఏబి, రైట్, ఏబి. సో మనకి ఇక్కడ సిబి వచ్చేసి ఎంత వాల్యూ వచ్చింది మనకు కనిపెట్టాల్సింది, ఇక్కడ మనం మెజర్ చేయాల్సిందే సిబి ఎంత అని. సో సిబి వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సేమ్ సిబి ఈజ్ ఈక్వల్ సిబి బై ఏబి ఎంత మనకి వాల్యూ, ఏబి వచ్చేసి ఈ లైన్ అనేది ఈ డికి ఈక్వల్, సో సిబి బై డి. సో సిబి బై డి వచ్చిన తర్వాత దీన్ని ఎలా చేసామంటే సో మన సిబి కావాలి కాబట్టి సిబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా అనేది ఫామ్ చేసాం. సో దీన్ని ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసాం, ఓకే. సిబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1. సేమ్ నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్, నెక్స్ట్ మనకు ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏది ఏబిడి అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా సేమ్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ సైనే అప్లికబుల్ చేద్దాం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. సో ఏకి ఆపోజిట్ ఏది బీడి, సో బీడి బై ఎడ్జసెంట్ సైడ్ ఏది ఏబి, సో ఏబి బీడీఏ కదా ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ ఈ బీడీఏ కదా అంత. ఏబి వాల్యూ వచ్చేసి సేమ్ డికి ఈక్వల్, ఏబి వాల్యూ వచ్చేసి డికి ఈక్వల్, ఏబి వాల్యూ వచ్చేసి డికి ఈక్వల్, ఓకే, ఏబి బై డి. సో ఇప్పుడు సైన్ థీటా డి ఆర్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీడి. సో బీడి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా, ఓకే. ఇది సెకండ్ ఈక్వేషన్. BD is equal to 4 sin theta is the second equation. Next, ఇప్పుడు మనం from 1 and 2 and so from the equation 1 and 2 and from the above equation, so దీన్ని ఒక ఈక్వేషన్ కింద తీసుకున్నాం. సో ఈ 1 and 2 ఈక్వేషన్ నుంచి దీని నుంచి కన్సిడర్ చేసుకుంటే from CB plus BD or dB is equal to n lambda and equation 1 and 2 గనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే d sin theta బోత్ ఈక్వేషన్ 1కి ఈక్వేషన్ 2కి ఈక్వల్. సో d sin theta ఈజ్ ఈక్వల్ టు BD అంటే d sin theta ఈజ్ ఈక్వల్ టు CB అంటే ఆటోమేటిక్గా CB ఈజ్ ఈక్వల్ టు BD. సో CB ఈజ్ ఈక్వల్ టు BD. సో CB ఈజ్ ఈక్వల్ టు BD. సో ఇక్కడ CB ఈజ్ ఈక్వల్ టు BD. సో CB ఈజ్ ఈక్వల్ టు BD ఈజ్ ఈక్వల్ టు D sin theta. సో ఇప్పుడు ప్లస్ D sin theta ఈజ్ ఈక్వల్ టు n lambda, ఓకే, n lambda. సో ఈ ఈక్వేషన్లో చూడండి CB ప్లస్ DB. సో CB అంటే D sin theta, CB అంటే D sin theta అండ్ DB అంటే ఆర్ BD అన్న D sin theta. సో ఈ ఈక్వేషన్కి మనకి ఆల్రెడీ D sin theta అని వేసేసాం.
సో వేసేసిన తర్వాత మనకి ఎన్ ల్యాంబడా కదా, సో ఎన్ ల్యాంబడా యాస్టీస్గా వేసాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఇది బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాలో కనుక 1 and 2 ఈక్వేషన్స్లో 1 and 2 ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసి సిబి ప్లేస్లో డి సైన్ టీటా, డిబి ప్లేస్లో డి సైన్ టీటా వేసాక సేమ్ ఎన్ ల్యాంబడా అనేది యాస్టీస్గా వేసేస్తాం. సో అప్పుడు మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ అని వచ్చేసింది. సో ఇక్కడ ఎన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్. ఓకే, so this is completely about the Bragg's equation. So thanks for watching. Please do like, share and subscribe to my channel Love Pharmacy. So comment for further topics. Thank you.